ఒక 10 గ్రాముల బంగారం ధర 88,000, 89,000, 90 లక్షల దాకా వెళ్ళిపోతుంది. ఇటు 22 క్యారెట్లు కూడా రేటు పెరిగిపోతుంది. 80,000 దాటేసినటువంటి సిచ్యుయేషను. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బంగారపు తయారీ కంపెనీలు ఏదైతే మైన్స్తో మాట్లాడుకుని గతంలో ఆగిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు తమ కార్యకలాపాలు వేగం చేయడానికి రెడీ అవుతున్నారు. దాంతో మన రాయలసీమలో ఎప్పుడో కర్నూలులో గోల్డ్ మైన్ ఏర్పాటు కోసం ఆస్ట్రేలియాకి చెందినటువంటి మెస్సర్ జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. అది 2013లో దానికి అనుమతులు వచ్చినాయి. తొగ్గలి మధ్యకెర ప్రాంతాల 1495 ఎకరాలని జియో మైసూర్ లీజుకి తీసుకుంది. మరో 70 ఎకరాలను కొనుక్కుంది. 2021లో ప్రొడక్షన్ ప్రాసెస్ యూనిట్ కూడా ఏర్పాటు చేసేసింది. మొత్తం 1495 ఎకరాలు, ప్రతి 20 మీటర్లకి ఓ డ్రిల్లింగ్ చొప్పున మొత్తం 30,000 మీటర్ల డ్రిల్లింగ్ కూడా చేసింది. పైలట్ ప్రాజెక్ట్గా 2023 ఫిబ్రవరి 15 నుంచి బంగారం వెలికితీత ప్రారంభించింది. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయినటువంటి బంగారాన్ని బెంగళూరులో ల్యాబ్కి పంపితే మంచి ఫలితాలు వచ్చినాయి. ఆ తర్వాత 320 కోట్ల పెట్టుబడితో పూర్తి స్థాయి ఉత్పత్తి లక్ష్యంగా పనులు కూడా పూర్తి చేసింది. దక్షిణ ఆఫ్రికా, చైనా నుండి మిషనరీ కూడా తెప్పించేసింది. ప్రస్తుతం బంగారం ఖనిజం ప్రాసెసింగ్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టేందుకు ఈ నెల 18 ప్రజాప్రాయ సేకరణ జరగబోతుంది. తొలుత ఓపెన్ కాస్ట్ మైనింగ్ 10 ఏళ్ల పాటు ఉంటుంది. అంతా సవ్యంగా జరిగితే 25 ఏళ్ల పాటు కొనసాగచ్చు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజు 20 టన్నులు మట్టి తవ్వి ప్రాసెసింగ్ చేస్తే 40 నుంచి 50 గ్రాముల బంగారం ఉత్పత్తి అవుతుంది. ప్రధాన ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైతే ఏడాదికి 750 కిలోల బంగారం ఉత్పత్తి అవ్వచ్చు అన్నది. ఆ తర్వాత సామర్థ్యం పెరుగుతుంది అన్నట్టు వీళ్ళ అంచనా.